ఏపీలో వైసీపీ ఆఫీసుల చుట్టూ వివాదం నెలకొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ పద్ధతుల్లో కట్టారనే అభియోగాలు నమోదవుతున్నాయి. తాడేపల్లిలో నిర్మాణం పూర్తి కావచ్చిన బిల్డింగ్ను కూల్చేసిన నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నారు. ఏలూరు నడిబొడ్డున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం ప్యాలెస్ ను తలపించేలా నిర్మించడంతో జిల్లావాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్రభుత్వ భూముల్లోనే దర్జాగా కట్టుకోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వ భూమిపైనే వైసీపీకి కట్టబెట్టడంపై ఏలూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రభుత్వ భూముల్లో వైసీపీ పార్టీ ఆఫీసులు నిర్మించడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? అలాగే నోటీసులు కూడా ఇప్పటికే పంపించారు. వైసీపీ నేతలు ఎవరైనా దీనిపైన స్పందించారా? ప్రియా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో 2 ఎకరాల 40 సెంట్లలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు విజువల్లో చూపిస్తున్నాను. ఎంత విశాలంగా ఈ భవనం కట్టారంటే ఇంచుమించుగా రాష్ట్రంలో ఒకే మోడల్లో కనిపించేలా వీరు డిజైన్ చేసుకుని కట్టినట్టున్నారు. వాస్తవంగా ఇక్కడ వైసీపీ రంగులు వేశారు. ఈ భవనానికి గ్రీను, వైటు, బ్లూ కలర్లు వేశారు. అప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నిర్మిస్తున్నారు, లేకపోతే జిల్లా స్థాయి అధికారులకు సంబంధించిన కార్యాలయం నిర్మిస్తున్నారు అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేలోపు ఈ పెయింటింగ్ చూసిన తర్వాత వారికి అర్థమైంది ఈ వైసీపీ కార్యాలయం. అనంతరం మరలా ఈ తాడేపల్లిలో ఏదైతే అమరావతిలో అక్రమ నిర్మాణంగా భావించి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పూర్తి చేశారో అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగడం, ఆ చర్చలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా వైసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుందని తెలియడంతో ఒక్కసారిగా ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు. 2 ఎకరాల 40 సెంట్లు, ఎకరం ఏడాదికి 1000 రూపాయలు చెప్పిన, అంటే సుమారుగా 2000 చిల్లర ఏడాదికి చాలా అత్యంత తక్కువ ధరకు వీళ్ళు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ప్రభుత్వ భవనాలు అద్దె భవనాల్లో రన్ చేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ రన్ చేస్తుంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయానికి 2 ఎకరాల 40 సెంట్లు అధికారికంగా కేటాయించారు. కానీ ఇందులో చూస్తే ఏంటంటే మనం మున్సిపల్ కమిషనర్ని, కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడించే ప్రయత్నం చేసాం, ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసాం. కానీ మీరు చూస్తున్న ఈ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు. భూమి మాత్రం 2 ఎకరాల 40 సెంట్ల భూమిని అఫీషియల్గా లీజుకి ఇచ్చినా కూడా, తక్కువ ధరకి లీజుకి ఇచ్చినా కూడా అప్పుడు ప్రభుత్వం వైసీపీ ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అధికారుల సంబంధించి నాయకుల ఒత్తిళ్లతో దీనికి సంబంధించిన భూమి కేటాయింపు జరిగినా కూడా కనీసం మీరు చూసిన ఈ నిర్మాణానికి, ఈ 2 ఎకరాల 40 సెంట్లో కనబడుతున్న నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే ఈ భవనాన్ని స్వాధీనపరచుకోవడం, లేకపోతే మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించి డబల్ ట్యాక్స్ 33 సంవత్సరాల పాటు విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 2 కాకపోతే కోర్టు ఉత్తర్వుల మేరకు డెమాలిష్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. మొత్తం 3 ఆప్షన్లు మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఒకటి డబుల్ ట్యాక్స్, 2 ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవటం, ఇక 3వది డెమాలిషన్, కోర్టు అనుమతితో డెమాలిషన్ చేస్తా ఉన్నారు. సో ఈ 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రియా, మొత్తం దీనికి సంబంధించి అంటే అతి తక్కువ ధరకు 1000 రూపాయలు, ఎకరం 1000 రూపాయలు లీజుకి 33 ఏళ్ల పాటు దీన్ని లీజుకి తీసుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ భవనాన్ని చూడడానికి, అంటే మీడియా
లో వార్తలు వచ్చినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి ఒక మ్యూజియం చూసినట్టుగా జనాలందరూ వచ్చి ఇక్కడ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవచ్చు. ఏంటి ఇప్పటివరకు ఇది ప్రభుత్వ కార్యాలయం అనుకున్నాం, ఇది వైసీపీ కార్యాలయం అంటూ కూడా వారంతా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కూడా ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇప్పుడు వన్ సైడ్ తీసుకుంటున్నారు, ఇప్పుడు అనుమతులన్నీ బయటకు తీస్తున్నారు, దీనికి సంబంధించి నిర్మాణానికి అనుమతులు లేవనేది గమనించారు. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా కూడా ఏదో చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే రివాజ్ లాగా, అనే డైలాగ్ లాగా అధికారులు తమ పని తాము చేసుకుపోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. టౌన్ ప్లాన్కి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బ్లూ ప్రింట్ లేదు, ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఏలూరు మున్సిపల్ కమిషనర్ 3 ఆప్షన్లు చెప్తున్నారు. ఒకటి, ఈ భవనాన్ని మనకి నా వెనుకల కనబడుతున్న ఈ వైసీపీ కార్యాలయానికి సంబంధించిన మొత్తం భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని సంబంధించిన కార్యాలయం నడిపిస్తున్నాం. 2, 33 ఏళ్ల పాటు లీజు తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏడాదికి కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ని డబుల్ ట్యాక్స్ చేయడం, అంటే డబుల్ 33 సంవత్సరాల పాటు కూడా రెట్టింపు ట్యాక్స్ ఈ కార్యాలయ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి డబుల్ ట్యాక్స్ వసూలు చేయడం. ఇక 3వది, కోర్టు ఆదేశాలతో కోర్టు వెళ్ళిన తర్వాత, అంటే ముందు నోటీసులు ఇస్తారు ఈ భవనానికి సంబంధించిన నిర్వాహకులకు, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో డెమాలిషన్ కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తారు, ఎట్లా కట్టారనేది చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మొత్తం దీని నిర్మాణానికి సంబంధించి పర్యవేక్షించారని చెప్పుకోవచ్చు. ఆయన ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే మీడియాకి కాంటాక్ట్లోకి రావడం లేదు. ఈ వైసీపీ పార్టీ ఆఫీస్కి సంబంధించి నిర్వాహకులు ఎవరు చూస్తున్నారు, ఎవరి ఆధీనంలో ఇది ఉందనేది మాత్రం మనకి సమాచారం లేదు. కానీ ఈ ప్రభుత్వం మారిపోయిన తర్వాత మనం చూస్తే కనుక గేట్లు 2 మొత్తం గేట్లు కూడా ఇంచుమించు ఏదో స్టూడియోలోకి, పెద్ద స్టూడియోలోకో, ఇంచుమించుగా రామోజీ ఫిల్మ్ సిటీలోకో, లేకపోతే ఏదైనా ఒక అతిపెద్ద కళ్యాణ మండపంలోకి వెళ్ళే గేట్లలాగా చూడండి, రాజప్రసాదం సంబంధించిన గేట్లలాగా ఇంత పెద్ద గేట్లే ఏర్పాటు చేశారు. పార్కింగ్ కూడా మొత్తం లోపలే పెట్టారు. పార్కింగ్కి సంబంధించి కూడా లోపలే ఏర్పాట్లు చేశారు. ఈ పెద్ద గేట్ మీరు చూస్తున్న పెద్ద గేటుకి తాళం వేసి ఉండి, ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న గేటు కూడా తాళాలు వేస్తున్నారు. సో ఎవరు ఇక్కడ స్పందించడానికి అందుబాటులో లేరు. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. ఎవరి దగ్గర ఉన్న అనుమతి లేదు అనే దానికి సమాధానం లేదు. కానీ ప్రజలంతా వస్తున్నారు, ఒక వింతని చూసినట్టు చూస్తున్నారు. అంటే రంగులు వేశారు కాబట్టి ఇప్పుడు ఇది పర్టికులర్గా వైసీపీ పార్టీ ఆఫీస్ అని అర్థం అవుతుంది. మొన్నటి వరకు కూడా అందరూ ఇటు తిరిగే వారందరూ కూడా ఇది ఏదో ఒక అధికారిక సంబంధించి, అంటే దీని వెనకాలే అల్లూరు సీతారామరాజు స్టేడియం అని అతిపెద్ద స్టేడియం ఉంది, ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరిగినవి ఉన్నాయి. సో వారికి సంబంధించింది, అంటే క్రీడా సంస్థకు సంబంధించి స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన కార్యాలయం నిర్మిస్తున్నారు అనుకున్నారు కొంతమంది. మరికొంతమంది దీని పక్కనే ఏలూరుకు సంబంధించిన పెద్ద రైల్వే స్టేషన్ ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ సైట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత విలువైన స్థలాన్ని, ఇంత హాట్ స్పాట్గా ఉన్నటువంటి స్థలాన్ని 33 ఏళ్ల పాటు అతి తక్కువ ధరకి ₹1000 ఏడాదికి ఎకరం లీజుకి ఇచ్చారంటే సో మిగిలిన చోట్ల ఏ విధంగా జరిగి ఉంటుంది, అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగి ఉంటుందని కూడా తెలుసు. అంటే పార్టీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు అధికారులు తమ స్వరాన్ని మారుస్తున్నారు, అనుమతులు లేవనే విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు, నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా జరుగుతున్నా ఈ నిర్మాణం జరిగేటప్పుడు జరిగింది. మరి అదే ఎమ్మెల్యేకో లేదా అదే మంత్రికో ఎందుకు చెప్పలేకపోయారు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ప్రియా, దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రియా, రైట్ సాగర్, అలాగే ఇప్పుడైతే ఈ ప్రభుత్వ స్థలంలోనే ఈ భవనాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భవనాలుగా వినియోగించే అవకాశం, లేదంటే ఎక్కువ శాతం ఆ విధంగా ఉండొచ్చా, లేదంటే డిమాలిష్ చేసేది ఎక్కువ శాతం ఉందని భావించవచ్చా ప్రస్తుతానికి? అంటే ప్రియా, ఇక్కడ లీజుకి సంబంధించి అఫీషియల్ గానే తీసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వ స్థలాలను లీజుకి ఇచ్చే అంశాలు 2014 నుండి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కార్యక్రమం మొదలైందని చెప్తున్నారు. సో దానికి ఆ జియోని బేస్ చేసుకుని, అప్పట్లో ఇచ్చినటువంటి జియోని బేస్ చేసుకునే వైసీపీ ఈ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా పాల్పడింది అనేది మనకి అందుతున్న సమాచారం. సో ఆ జియో ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలాలని ఆ పార్టీ కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఈ ప్రైవేటు నిర్మాణాలు చేయవచ్చు అన్న జియో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ సుమారుగా 2 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్ల పాటు అఫీషియల్గా లీజు తీసుకున్నారు. సో ఇందులో వాళ్ళు
ఓకే నిర్మాణం చేయొచ్చు, లేదా ప్రైవేట్ కాంప్లెక్స్ లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థ అనుమతులు ఇవ్వచ్చు. కానీ ఈ బిల్డింగ్‌కి సంబంధించి పూర్తయిపోయింది సుమారుగా పూర్తయి కూడా 8 నెలలు, 6, 8 నెలలు కావస్తుంది. రైట్. ఈ నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్ గాని, దీనికి సంబంధించి నిర్మాణ అనుమతులు గాని కార్పొరేషన్‌లో అందుబాటులో లేవు. సో, దీన్ని ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న కార్పొరేషన్ అనుమతులు లేవు కాబట్టి అనధికార భవనంగా దీన్ని గుర్తించి కోర్టు ఆదేశాలతో డెమాలిష్‌కి వెళ్తారా? డబుల్ టాక్స్ విధిస్తారా? లేకపోతే ప్రభుత్వమే దీన్ని స్వాధీనం చేసుకొని ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నిర్వహిస్తుందా అనేది మనం కొంత వేచి చూడాలి ప్రియ. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.